హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాళ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్ డిస్కస్ చేసుకోబోతున్నాం. వాట్ ఈస్ దట్? ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్. ఓకే, ఒక బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని ఎప్పుడు చెప్పుకుంటాం? ఒక బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని ఎప్పుడు చెప్పుకుంటాం? ఎప్పుడైతే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ జీరో అవుతుందో అప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం మనం. అంటే ఒక బాడీ మీద ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని అనుకుంటాం. ఆ బాడీ ఏమై ఉండాలా? ఆ బాడీ పాయింట్ మాస్ అయి ఉండాలా. ఓకే, ఆ బాడీ పాయింట్ మాస్ అయి ఉండాలా. పాయింట్ మాస్ ఒక బాడీ అది పాయింట్ మాస్ అంటే నెగ్లిజిబుల్ డైమెన్షన్, చిన్న బాడీ. పాయింట్ మాస్ అంటే చిన్న బాడీ. ఎప్పుడైతే ఈ చిన్న బాడీ మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో, ఎప్పుడైతే ఈ చిన్న బాడీ మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో అప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని చెప్పుకుంటాం మనం. ఓకే, ఓకే ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్. ఒక బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ ఉంది ఎప్పుడు చెప్పుకుంటాం? ఎప్పుడైతే ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఈజ్ జీరో, దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి హ్యావింగ్ ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, when the net external force acting in a body when the net external force acting on a body is zero, then the body is said to be in equilibrium state. Then the body said to be in equilibrium state. Okay, ఇక్కడ ఏ బాడీ వీఆర్ కన్సిడరింగ్? పాయింట్ మాస్ అంటే చిన్న బాడీ, నెగ్లిజిబుల్ డైమెన్షన్. ద బాడీ విత్ నెగ్లిజిబుల్ డైమెన్షన్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ మాస్. ఓకే, ఈ పాయింట్ మాస్ మీద ఎప్పుడైతే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ బికమ్స్ జీరో, ఎప్పుడైతే ఈ బాడీ పాయింట్ మాస్ బాడీ ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫీల్ కాదు, అలాంటప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని మనం చెప్పుకుంటాం. ఓకే, దాని మీద ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ కానప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని చెప్పుకుంటాం. ఏ బాడీ? పాయింట్ మాస్ మీన్స్ ద బాడీ విత్ నెగ్లిజిబుల్ డైమెన్షన్. అంటే చిన్న బాడీ. ఓకే, పాయింట్ మాస్ మీన్స్ చిన్న బాడీ. ఓకే, హియర్ పాయింట్ మాస్ మీన్స్ body with negligible dimensions. Negligible dimensions. ఓకే, ఎప్పుడైతే పాయింట్ మాస్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో అప్పుడు పాయింట్ మాస్ ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం మనం. ఓకే, అప్పుడు పాయింట్ మాస్ ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం. Okay, when the F net acting on point mass is zero, then the point mass to be in equilibrium state. ఓకే, ఆ పాయింట్ మాస్ మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అయినప్పుడు పాయింట్ మాస్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని చెప్పుకుంటారు. ఓకే,
ఓకే, మనం పాయింట్ మాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే పాయింట్ మాస్ ఎప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం ఎప్పుడైతే దాని మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో. ఎప్పుడైతే పాయింట్ మాస్ జీరో ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఫీల్ అవుతుందో అప్పుడు ఆ బాడీ పాయింట్ మాస్ ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎక్స్టెండెడ్ బాడీస్ గురించి. ఎక్స్టెండెడ్ బాడీ అంటే ఏంది? ద బాడీ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ ద పాయింట్ మాస్. ఓకే, extended body is nothing but the system of point masses. Okay, extended body is nothing but the system of point masses. Extended body is the system of point masses are made of point masses. Okay, when the extended body is said to be in equilibrium state. Okay, ఆల్రెడీ మనం పాయింట్ మాస్ గురించి డిస్కస్ చేసుకున్నాంగా. ఇప్పుడు ఎక్స్టెండెడ్ బాడీ ఈ ఎక్స్టెండెడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని ఎప్పుడు చెప్పుకుంటాం మనం? ఓకే, ఈ ఎక్స్టెండెడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని ఎప్పుడు చెప్పుకుంటాం? ఎప్పుడైతే దీని మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ నెట్ టార్క్. ఓకే, నెట్ ఫోర్స్ అండ్ నెట్ టార్క్ ఎప్పుడైతే ఈ ఎక్స్టెండెడ్ బాడీ మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ద నెట్ టార్క్ ఈ రెండు జీరో అయినప్పుడు ఆ ఎక్స్టెండెడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని చెప్పుకుంటాం. పాయింట్ మాసెస్కి ఏంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ షుడ్ బి జీరో ఇన్ కేస్ ఆఫ్ పాయింట్ మాస్. కానీ ఎక్స్టెండెడ్ బాడీ కేసులో నెట్ టార్క్ కూడా జీరో కావాలి అండ్ నెట్ ఫోర్స్ కూడా జీరో కావాలి. నెట్ టార్క్ అంటే ఏంటి మరి? టార్క్ ఈజ్ అ ఫోర్స్ విచ్ హెల్ప్స్ ద బాడీ టు రొటేట్. అంటే ఒక బాడీలో రొటేషన్ ప్రొడ్యూస్ చేయడానికి టార్క్ హెల్ప్ అవుతుంది. అదే ఒక బాడీలో ట్రాన్స్లేషన్ మోషన్ రావడానికి ఫోర్స్ యూజ్ అవుతుంది. ఓకే, ఒక బాడీలో ట్రాన్స్లేటరీ మోషన్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. రొటేషనల్ మోషన్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. Okay, in case of extended body these both should be zero to have the condition of equilibrium. Okay, extended body equilibrium state లో రావాలంటే నెట్ ఫోర్స్ జీరో కావాలి అండ్ నెట్ టార్క్ కూడా జీరో కావాలి. ఓకే, ఎక్స్టెండెడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో రావాలంటే నెట్ ఫోర్స్ జీరో కావాలి అండ్ నెట్ టార్క్ కూడా జీరో కావాలి. అదే పాయింట్ మాస్ కేసులో ఏం కావాలి? ఓన్లీ నెట్ ఫోర్స్ మాత్రమే జీరో కావాలి. ఓకే, ఓన్లీ నెట్ ఫోర్స్ మాత్రమే జీరో కావాలి, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మాత్రమే జీరో కావాలి. కానీ ఎక్స్టెండెడ్ బాడీ కేసులో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ నెట్ టార్క్ బోత్ షుడ్ బి జీరో. దెన్ ద ఎక్స్టెండెడ్ బాడీ సెట్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, ఎక్స్టెండెడ్ బాడీ ఎప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని అంటాం మనం? ఎప్పుడైతే దాని మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ నెట్ టార్క్ రెండు కూడా జీరో అయినప్పుడే ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం. ఓకే, F net should be 0 and tau net should be 0 for equilibrium state of extended body. Okay, what is extended body? The body which is made up of the point masses. ఈ పాయింట్ మాసెస్ అంటే చిన్న మాసెస్ కలిపితే ఏర్పడిన బాడీ ఎక్స్టెండెడ్ బాడీ. ఓకే, ఎక్స్టెండెడ్ బాడీ ఎప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్ ఉందని చెప్పుకుంటాం మనం? ఎప్పుడైతే దాని మీద ఎగ్జర్ట్ అయ్యే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ నెట్ టార్క్ ఈ రెండు కూడా జీరో అయినప్పుడే ఎక్స్టెండెడ్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని చెప్పుకుంటాం మనం. అదే పాయింట్ మాస్, అదే చిన్న బాడీ ఎప్పుడైతే దాని మీద ఎగ్జర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుందో అప్పుడు పాయింట్ మాస్ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని చెప్పుకుంటాం. ఓకే, పాయింట్ మాస్ ఈక్విలిబ్రియం స్టేట్, పాయింట్ మాస్ అండ్ ఎక్స్టెండెడ్ బాడీ. ఓకే, ఇక్కడ ఎఫ్ నెట్ జీరో కావాలి అంటే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో కావాలి. కానీ ఇక్కడ ఎక్స్టెండెడ్ బాడీ కేసులో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో కావాలి అండ్ టౌ నెట్ కూడా జీరో కావాలి. ఇక్కడ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ట్రాన్స్లేటరీ మోషన్ ఇన్ బాడీ.
ఒక బాడీలో ట్రాన్స్లేటరీ మోషన్ ప్రొడ్యూస్ చేసేది ఫోర్స్. టౌ ఏం చేస్తుంది మరి? టార్క్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? రొటేషన్ మోషన్ ఇన్ బాడీ. రొటేషన్ మోషన్, ఒక బాడీలో రొటేషన్ మోషన్ ప్రొడ్యూస్ చేసేది టార్క్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ద టార్క్. ఫోర్స్ అండ్ ద టార్క్, ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేషన్ మోషన్. ఓకే, ఈ రెండు జీరో అయినప్పుడు ఎక్స్టర్నల్ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉందని చెప్పుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈక్విలిబ్రియం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. ఓకే, ఒక బాడీ ఉంది, ఒక బాడీ. ఓకే, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ F1, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ F2 అండ్ ఇంకేంటంటే F1 ఈక్వల్ టు F2. రెండిటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. ఓకే, రెండు ఫోర్స్ల మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. F1 ఈక్వల్ టు F2. ఈ బాడీ ఈ ఫోర్స్ ని ఫీల్ అవుతుంది, ఈ ఫోర్స్ ని ఫీల్ అవుతుంది. అండ్ ఈ రెండు ఫోర్సెస్ F1 అండ్ F2 రెండు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్. F2 అండ్ F1 మధ్యలో ఒక బాడీ ఉంది. మధ్యలో ఏముంది? మధ్యలో ఒక బాడీ ఉంది. F1 అండ్ F2 మధ్యలో ఒక బాడీ ఉంది. ఈ బాడీ F1 ఫీల్ అవుతుంది అండ్ F2 ఫీల్ అవుతుంది. అండ్ రెండు సేమ్ మ్యాగ్నెటిక్ ఉంది. రెండు సేమ్ మ్యాగ్నెటిక్ ఉంది. ఓకే, రెండు సేమ్ మ్యాగ్నెటిక్ ఉన్నప్పుడు ఆ బాడీ ఇటైనా కదులుతుందా? ఇటు కదులుతుందా? ఇటు కదులుతుందా? ఎటు కదలదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫీలింగ్ ద ఫోర్సెస్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఒకటి, ఈ డైరెక్షన్ ఒకటి, రెండు సేమ్. కాబట్టి బాడీ ఎటు కదలదు. బాడీ విల్ బి రెస్ట్. ఇట్ వోంట్ మూవ్. ఇట్ వోంట్ మూవ్. బాడీ విల్ బి రెస్ట్. ఆ రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఓకే, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ జీరో అవుతుంది. కానీ ఎందుకంటే ఈ ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ వస్తుంది, ఈ ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ వస్తుంది అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. అలాంటప్పుడు బాడీ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో అవుతుంది. ఎంత ఫోర్స్ ఫీల్ అవుతుంది? అది జీరో ఫోర్స్ ఫీల్ అవుతుంది. ఓకే, ఎంత ఫోర్స్ ఫీల్ అవుతుంది? జీరో ఫోర్స్ ఫీల్ అవుతుంది. ఎందుకు జీరో ఫోర్స్ ఫీల్ అవుతుంది? బికాస్ F1 and F2 both are in opposite directions and both are of same magnitude. అప్పుడు ఏమైతుంది? F1 minus F2 that is equal to 0. అంటే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ F net that is equal to 0. This is the equilibrium state of body. Equilibrium state of body. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఈ బాడీ ఈ ఫోర్స్ ని అండ్ ఈ ఫోర్స్ ని రెండింటిని ఫీల్ అవుతుంది. ఓకే, ఈ బాడీ ఈ ఫోర్స్ ని అండ్ ఈ ఫోర్స్ ని రెండింటిని ఫీల్ అవుతుంది. అండ్ రెండు ఫోర్సెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి అండ్ రెండు ఫోర్సెస్ కూడా సేమ్ మ్యాగ్నెటిక్ లో ఉంది. సేమ్ మ్యాగ్నెటిక్ లో ఉంది. అలాంటప్పుడు ఏమైతుంది? F1 minus F2 equal to 0 అవుతుంది. F1 minus F2 nothing but this is the net external force. Net external force F net equal to 0. F net equal to 0 అయినప్పుడు then the body is said to be in equilibrium state. Okay, then the body is said to be in equilibrium state. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం 2 ఫోర్సెస్ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు ఈక్విలిబ్రియంలో ఎలా ఉంటుందనే కండిషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, F1 ఒక ఫోర్స్, F2 ఒక ఫోర్స్ అండ్ F3 ఒక ఫోర్స్. ఓకే, these are the 3 concurrent forces. Then to have equilibrium state, F1 plus F2 plus F3 must be 0. To have equilibrium state,
ఈక్విలిబ్రియం స్టేట్. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే F1 F2 F3 త్రీ ఫోర్సెస్ ఉన్నాయి. అయితే ఈ త్రీ ఫోర్సెస్లో ఏ రెండు ఫోర్సెస్ల రిజల్టెంట్ ఇంకో ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి అండ్ సేమ్ మ్యాగ్నెటిక్లో ఉండాలి. ఓకే, ఇదొక ఫోర్స్ F1 F2 and this is one force F3. Okay, we are going through the plane. We are going through the plane. Okay, XYZ plane. We are going through XYZ plane. Okay, అయితే ఈ F1 and F2 యొక్క రిజల్టెంట్ ఇలా ఉంటుంది. This is a resultant. Okay, this is a resultant. ఈ రిజల్టెంట్ ఇక్కడ ఒక రిజల్టెంట్ వస్తుంది కదా, ఈ రిజల్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు F3. ఈ రిజల్టెంట్ ఏమో ఈ డైరెక్షన్ ఉంది అండ్ F3 ఈ డైరెక్షన్ ఉంది అండ్ ఈ రెండు కూడా సేమ్ మ్యాగ్నెట్యూడ్ ఉండాలి. ఈ రెండు కూడా సేమ్ మ్యాగ్నెట్యూడ్ ఉంటుంది అండ్ we got equilibrium state. Okay, అంటే రెండు ఫోర్సెస్ల రిజల్టెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది ఇంకో ఫోర్స్ తోని. ఓకే, ఈ రెండు ఫోర్స్ల రిజల్టెంట్ తోని ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. రిజల్టెంట్ ఏమో ఈ డైరెక్షన్ అవుతుంది అండ్ ఇంకో ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ అవుతుంది అండ్ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. ఆర్ రిజల్టెంట్ ఫోర్స్ and the third force both are of same magnitude and both are in opposite direction. అలాంటప్పుడు ఏమవుతుంది, F net, this is nothing but F net equal to 0. అయినప్పుడు then the body is said to be in equilibrium state. Okay, F1 F2 F3 that should be 0. This is a equilibrium condition. Okay, three forces ఉన్నప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఒక XYZ plane లో F1 y axis, F2 x axis and F3 z axis ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకొని F1 and F2 ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ తీసుకున్నాం. This is a resultant force of F1 and F2 which is in the opposite direction of F3 and it is having the same magnitude as F3. Okay, resultant force and F3 రెండు సేమ్ magnitude తో ఉంది అండ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. అలాంటప్పుడు ఏమైతుంది, F net will be equal to 0. When the F net equal to 0, then the body is said to be in equilibrium state. Okay friends, తెలుగు అకాడమీలో 5.6 ఎగ్జాంపుల్ 5.6 క్వశ్చన్ ఏంటంటే ఒక రోప్ కి
6 kg వెయిట్ సస్పెండ్ చేసారు, అంటే టై చేసి సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ రోప్ ఎంత టోటల్ లెంగ్త్ ఎంత ఉంది రోప్కి? టోటల్ లెంగ్త్ దట్ ఈస్ 2 meters. టోటల్ లెంగ్త్ ఆఫ్ రోప్ ఈస్ 2 meters. ఈ రోప్ టోటల్ లెంగ్త్ ఎంత? 2 meters ఉంది. అయితే టై చేసిన తర్వాత ఇక్కడ 6 kg మాస్ సస్పెండ్ చేసారు. తర్వాత 50 newtons ఫోర్స్ ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ దగ్గర, ఎగ్జాక్ట్లీ రోప్ ఉన్న మిడ్ పాయింట్ దగ్గర, అంటే 2 meters అంటే 1 meter తర్వాత, అంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఓకే, ఈ మిడ్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్లీ 50 newtons ఫోర్స్ ఇక్కడ అప్లై చేసారు. 50 newtons ఫోర్స్ అప్లై చేసారు. ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్లా అప్లై చేయగానే ఈ సిచ్యువేషన్ మనకి ఏర్పడింది. ఓకే, ఈ సిచ్యువేషన్ వచ్చింది. అయితే దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ దిస్ యాంగిల్. ఓకే, they are asking to find the angle between the rope and the vertical. Okay, they are asking to find the angle between the rope and the vertical. Okay, rope and the vertical, they are asking to find this angle. Okay, they are asking to find this angle. Okay, మనం దీని కంపోనెంట్స్ ని డివైడ్ చేసుకోవాలి. కంపోనెంట్స్. ఓకే, ఎట్లా డివైడ్ చేసుకోవాలి? కంపోనెంట్స్. ఓకే, కంపోనెంట్స్. ఓకే, ఇక్కడ టెన్షన్ T1 means టెన్షన్. This is tension. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? T1 cos theta, and here that is T1 sin theta. Okay, T1 cos theta and T1 sin theta. Here T1 cos theta that is equal to T1 cos theta, that is equal to weight that is equal to mg in 6 into 10, that is 60 newtons. Okay, g value that is 10 meter per second square. Okay, g value that is 10 meter per second square. Okay, T1 cos theta that is equal to 60 newtons. Okay, T1 cos theta that is equal to 60 newtons, and T1 sin theta that is equal to 50 newtons. Okay, they are asking to find the angle between the rope and the vertical. They are asking to find this angle between the rope and the vertical at equilibrium state. Equilibrium state అంటే ఏమవుతుంది? ఈ T1 cos theta that is equal to weight, and T1 sin theta that is equal to 50 newton. This is from the equilibrium condition only. Okay, equilibrium condition only. Okay, this is from the equilibrium condition. Equilibrium condition అంటే ఇక్కడ వర్టికల్ లో ఎలాంటి ఫోర్స్ లేదు, అండ్ హారిజాంటల్ లో కూడా ఎలాంటి ఫోర్స్ లేదు. ఓకే, వర్టికల్ లో ఎలాంటి ఫోర్స్ లేదు, అండ్ హారిజాంటల్ లో కూడా ఎలాంటి ఫోర్స్ లేదు. ఎలాంటి ఫోర్స్ లేనప్పుడు T1 cos theta becomes equal to weight, and T1 sin theta becomes equal to 50 newton. Okay, 50 newton. ఇప్పుడు ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఇప్పుడు ఓకే, డివైడ్ both. Okay, there is T1 sin theta. Okay, this is equation number 1 and this is equation number 2, and divide equation 2 by equation number 2 by equation number 1. Equation number 2 that is T1 sin theta that is equal to 50 newtons, and T1 cos theta that is equal to 60 newton. Okay, T1 cancel, and this sin theta by cos theta that is equal to tan theta. Sin theta by cos theta that is equal to tan theta, that is equal to 5/6, and from here theta equal to tan inverse 5/6. Okay friends. Okay, what they are asked the angle between the rope and the vertical at the equilibrium state. Equilibrium state అంటే ఏంది? వర్టికల్ లో ఎలాంటి ఫోర్స్ ఉన్నది అంటే వర్టికల్ లో బాడీలో ఎలాంటి మోషన్ ఉన్నది, అండ్ హారిజాంటల్ కూడా ఎలాంటి ఫోర్స్ ఉన్నది. అలాంటప్పుడు T1 cos theta becomes equal to weight,
and T1 sin theta becomes equal to 50 newtons. Okay, T1 cos theta equal to 60 newtons and T1 sin theta that is equal to 50 newtons. Okay, equation number 1 and equation number 2, and divide the equation number 2 with the equation number 1. Divide the equation number 2 with the equation number 1. Okay, and dividing, here T1 cancel and here 0 cancel, and sin theta upon cos theta that is tan theta, and tan theta equal to 5 by 6, tan theta equal to 5 by 6, then theta equal to tan inverse of 5 by 6. Okay, theta equal to tan inverse of 5 by 6, that is equal to 40 degrees. Okay, this is a angle between the rho and the vertical at the equilibrium state. Okay friends. Okay friends, ఇప్పుడు కామన్ ఫోర్సెస్ ఇన్ మెకానిక్స్ ఓకే, మెకానిక్స్ లో ఉన్న కామన్ ఫోర్సెస్. ఫస్ట్ మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని స్టార్ట్ చేసుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏ రెండు బాడీస్ మధ్య ఉన్న కానీ అట్రాక్షన్ ఫోర్స్. ఓకే, ఈ భూమి మీద ఈ ఎర్త్ మీద ఉన్న ఏ రెండు బాడీ అయినా కానీ నాకు మీకు మధ్యలో కూడా ఒక అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ రిక్వైర్స్ నో మీడియం. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ రిక్వైర్డ్ నో మీడియం. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ is the attractive force between any two bodies. Gravitational force is the attractive force between any two bodies on earth, and it doesn't require any medium. Means it is constant in medium. In any medium it exerts force. Okay, in any medium it exerts force. It doesn't require any specific medium. It doesn't require any specific medium. It can exert its force in any medium, any specific medium. Okay, any specific medium. Okay, it exerts its force. Gravitational force is applicable in any medium. It doesn't require any specific medium. దానికి మన స్పెసిఫిక్ మీడియం అవసరం లేదు. అది ఏ మీడియంలో అయినా కానీ ఎగ్జర్ట్ చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ seen in every medium. Okay, it can seen in every medium. అది ఏ మీడియంలో అయినా కానీ మనకు కనబడుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్. అది రిపల్సివ్ కాదు, ఆల్వేస్ అట్రాక్టివ్. ఒక రెండు బాడీస్ని అట్రాక్టివ్. ఓకే, ఏ రెండు బాడీ అయినా కానీ అది ఆపోజిట్ చార్జెస్ అయినా కానీ పాజిటివ్ అంటే ఏ చార్జెస్ అయినా కానీ ఇలాంటి ఏమైనా కానీ ఏ రెండు బాడీ అయినా కానీ ఆ రెండు బాడీని గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఇన్ మెకానిక్స్. అండ్ తర్వాత కాంటాక్ట్ ఫోర్సెస్ ఎప్పుడు అరైజ్ అవుతాయి, ఎప్పుడు మనకు విజిబుల్ అవుతాయి? when there is a contact between two bodies. Okay, when there is a contact between two bodies, the force arised between the bodies, that is a contact forces. Okay, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే రెండు బాడీ కాంటాక్ట్ ఉంటాయో, ఎప్పుడైతే రెండు బాడీలు కాంటాక్ట్స్లో ఉంటుందో అండ్ ఆ రెండు బాడీస్ మధ్య ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ ఏమంటాం మనం? కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఎందుకంటే ఆ ఫోర్స్ ఎప్పుడు ఫామ్ అయింది? ఎప్పుడైతే రెండు బాడీస్ కాంటాక్ట్లోకి వచ్చిందో అప్పుడు ఆ ఫోర్స్ ఫామ్ అయింది. సో ద ఫోర్స్ విచ్ ఎక్స్పీరియన్స్డ్ బిట్వీన్ ద టూ బాడీస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఓకే, ఏ రెండు సర్ఫేస్లు కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఉద్భవించిన ఫోర్సెస్ ఉంటాయి కదా. ఓకే, ఇదొక సర్ఫేస్ అండ్ ఇదొక సర్ఫేస్ కింద. ఓకే, ఈ రెండు సర్ఫేస్ల మధ్యలో ఉన్న ఫోర్సే కాంటాక్ట్ ఫోర్స్. ఎప్పుడైతే రెండు బాడీ కాంటాక్ట్ ఉంటాయో అప్పుడు ఏదైనా ఫోర్స్ ఫామ్ అయితే ఆ ఫోర్స్ ఏమవుతుంది? కాంటాక్ట్ ఫోర్స్. దిస్ ఈస్ కాంటాక్ట్ ఫోర్స్. విల్ బి ఎక్స్పీరియన్స్డ్ between the two bodies
విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఏ రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వచ్చిన ఫోర్సే కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, కాంటాక్ట్ ఫోర్స్ ఏమేమి వస్తాయి? టెన్షన్, ఓకే, టెన్షన్, నార్మల్ రియాక్షన్, నార్మల్ రియాక్షన్, నార్మల్ రియాక్షన్ అండ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్. దీస్ ఆర్ ఆల్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, ఎప్పుడైతే రెండు బాడీ కాంటాక్ట్ ఉంటాయో అప్పుడు ఈ ఫోర్సెస్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. ఓకే, ఎప్పుడైతే రెండు బాడీ కాంటాక్ట్ ఉంటుందో అప్పుడు ఈ ఫోర్సెస్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. ఓకే, ఫ్రెండ్స్ చిన్నగా స్ప్రింగ్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. స్ప్రింగ్ ఫోర్స్. ఓకే, స్ప్రింగ్ ఫోర్స్. ఓకే, ఇది ఒక స్ప్రింగ్ ఉంది, ఇది ఒక స్ప్రింగ్ ఉంది. ఓకే, దీని లెంత్ L సెంటీమీటర్స్. ఓకే, L సెంటీమీటర్స్. ఇదే స్ప్రింగ్, ఇదేంటి స్ప్రింగ్, ఇదే స్ప్రింగ్ కొంత సమయం తర్వాత ఇలా అయిపోయింది. ఓకే, దీని లెంత్ L మైనస్ డెల్టా L. ఓకే, L మైనస్ డెల్టా L సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ఆఫ్టర్ కంప్రెషన్. దిస్ ఈజ్ ఆఫ్టర్ కంప్రెషన్. ఓకే, ఈ స్ప్రింగ్ని కంప్రెస్ చేసినప్పుడు దాని లెంత్ డిక్రీజ్ అయిపోయింది. ఓకే, ఈ స్ప్రింగ్ని ఫస్ట్ ఉన్న స్ప్రింగ్ని కంప్రెస్ చేసినప్పుడు దాని లెంత్ డిక్రీజ్ అయిపోయింది. ఓకే, దీన్నే ఇది ఎప్పుడు L ప్లస్ డెల్టా L. ఇది ఎప్పుడు ఆఫ్టర్ ద ఎక్స్పాన్షన్, ఆఫ్టర్ ద ఎక్స్పాన్షన్. ఓకే, ఇదేమో ఫస్ట్ స్ప్రింగ్. ఓకే, మనం తీసుకున్న స్ప్రింగ్ ఇట్లున్నది, అదే స్ప్రింగ్ ఎట్లా అయిపోయింది? ఇట్లా అయిపోయింది. ఎప్పుడైతే మనం స్ప్రింగ్ని కంప్రెస్ చేసినామో, ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని కంప్రెస్ చేసినామో అప్పుడు దాంట్లో లెంగ్త్ చేంజ్ అయింది. అదే స్ప్రింగ్ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు దాని లెంగ్త్ ఇంక్రీజ్ అయింది. దాని లెంగ్త్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్, ఓకే, L అంటే లెంగ్త్. ఓకే, L అంటే లెంగ్త్. ఓకే, దీనికి రిలేటెడ్ ఒక ఫార్ములా మనకు అంటే ఎలాస్టిసిటీ చాప్టర్లో మనం ఆ ఫార్ములా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటాం. దీంట్లో అయితే అంటే చిన్నగా తెలుసుకుంటాం. ఓకే, F equal to spring force. This is a spring force. Okay, this is what spring force. This is a spring force is directly proportional to displacement. Displacement అంటే లెంగ్త్ అనుకోండి, స్ప్రింగ్ ఉన్న లెంగ్త్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇస్ లెంగ్త్. ఓకే, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినప్పుడు ఇక్కడ మైనస్ k ఇంటూ ఎక్స్ వస్తుంది. ఓకే, మైనస్ k ఇంటూ ఎక్స్ వస్తుంది. ఇక్కడ k అంటే ఏంటి? దిస్ ఈస్ స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ x ఈస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, x is displacement or the length displaced by spring. This is displacement. And here F is spring force. Okay, F is spring force. And this minus side indicates force is spring force. Okay, spring force also. Spring force is opposite. In direction to displacement. అంటే ఈ మైనస్ సైన్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఇది ఒక స్ప్రింగ్ ఉంది అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఇది ఒక స్ప్రింగ్ ఉన్నది. ఓకే, ఈ స్ప్రింగ్ ని మనం ఇట్లా ఎక్స్పాండ్ చేసినాం, అంటే ఇటు ఎక్స్టెండ్ చేసినాం. ఓకే,
ఓకే, స్ప్రింగ్ ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది మనం ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేస్తున్నాం, ఫోర్స్ అవే ఫ్రమ్ ద స్ప్రింగ్ మనం అప్లై చేస్తున్నాం, ఫోర్స్ అవే ఫ్రమ్ ద స్ప్రింగ్ అప్లై చేస్తున్నాం. ఇది ఒక స్ప్రింగ్, ఇది ఒక స్ప్రింగ్. ఓకే, ఇది ఒక స్ప్రింగ్ ఉన్నప్పుడు దీన్ని నేను ఇట్లా లాగుతున్నాను. ఇట్లా లాగుతున్నప్పుడు నా ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది, రైట్ సైడ్ డైరెక్షన్ ఉంది. ఓకే, నా ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది, రైట్ సైడ్ డైరెక్షన్ ఉంది. కానీ స్ప్రింగ్ ఏ డైరెక్షన్లో రావాలనుకుంటుంది, మళ్ళీ కూడా ఇటే రావాలనుకుంటుంది. ఓకే, ఇది ఒక స్ప్రింగ్. ఓకే, ఈ లెంగ్త్ ఉన్నది ఒక స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ నేను ఇట్లా పట్టుకొని ఇట్లా ఎలాంగేట్ చేసినప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది, రైట్ సైడ్ డైరెక్షన్ ఉంది, ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది, రైట్ సైడ్, ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది, ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది, ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది. కానీ స్ప్రింగ్ ఈ డైరెక్షన్లో రావాలనుకుంటుంది. ఓకే, ఇక్కడ చెప్తానండి, ఇక్కడ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదేమో స్ప్రింగ్. ఓకే, దిస్ ఈజ్ అ స్ప్రింగ్. ఓకే, నేను దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు నా ఫోర్సు నెక్స్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదొక స్ప్రింగ్ ఉంది. ఓకే, ఇదొక స్ప్రింగ్ ఉంది. నేను ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేస్తున్నాను. ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేస్తే స్ప్రింగ్ ఏమైంది, ఇలా అంటే ఎక్స్టెండ్ అయింది, కొంతవరకు ఎక్స్టెండ్ అయింది. కానీ నేను ఇట్లా విడిచిపెట్టగానే, అంటే వెన్ ఐ లీవ్ ద స్ప్రింగ్, ఎప్పుడైతే నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకుండా ఆపేస్తాను, అంటే ఇంతవరకు లాగిన తర్వాత నేను ఆపేస్తే అప్పుడు ఏమవుతుంది, స్ప్రింగ్ మళ్ళీ కూడా ఇలా వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, నేను లాగేసిన అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన, నా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది, రైట్ సైడ్ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్లో నా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, ఈ డైరెక్షన్లో నా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. నేను ఇట్లా పట్టుకొని ఉన్నా, కొంతసేపు వరకు నేను స్ప్రింగ్ని పట్టుకొని ఉన్నాను. సడన్లీ నేను దీన్ని లీవ్, అంటే నేను విడిచిపెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది, స్ప్రింగ్ అనేది ఈ డైరెక్షన్ పోదుగా, మళ్ళీ కూడా అది ఈ డైరెక్షన్లోకి వస్తుంది. ఓకే, అంటే నేను ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు, నేను ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేసినప్పుడు స్ప్రింగ్ ఆల్వేస్ వాంట్స్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. నేను ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేసినప్పుడు స్ప్రింగ్ వాంట్స్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, నేను ఫోర్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అప్లై చేసినప్పుడు స్ప్రింగ్ వాంట్స్ టు మూవ్ ఇన్ ద నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. అంటే ఈ ఫోర్స్ అండ్ ద స్ప్రింగ్స్ డైరెక్షన్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, నేను స్ప్రింగ్ని ఇలా లాగితే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉందని అర్థం. దీనికి రైట్ సైడ్ డైరెక్షన్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, రైట్ సైడ్ డైరెక్షన్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. అలాంటప్పుడు స్ప్రింగ్ డైరెక్షన్ ఏంది, లెఫ్ట్ సైడ్. ఓకే, దిస్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది స్ప్రింగ్. నేను ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయగానే అది ఇలా రావాలనుకుంటుంది. ఓకే, నేను ఇటు డైరెక్షన్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే స్ప్రింగ్ ఏ డైరెక్షన్కి వస్తుంది, ఈ డైరెక్షన్కి వస్తుంది. అంటే స్ప్రింగ్ డైరెక్షన్ అండ్ ద ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ డైరెక్షన్ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి, అందుకే ఈ మైనస్ సైన్. ఓకే, అందుకే ఈ మైనస్ సైన్. ఓకే ఫ్రెండ్స్, ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కంప్రెషన్ ఆర్ ఎక్స్పాన్షన్. అంటే ఇదే డైరెక్ట్ x. Okay, force is directly proportional to compression or expansion, and here k is spring constant, and okay friends, ఇప్పుడు spring constant గురించి, the value of spring constant will be high for the inextensible objects. ఏ బాడీ అయితే ఎక్స్టెన్సిబుల్ కాదో, ఏ బాడీ అయితే ఎక్స్టెండ్ కాదో వాటికి స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ విల్ బి హై. ఓకే, స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ విల్ బి హై ఫర్ ద inextensible objects. ఏ బాడీ అయితే ఎక్స్టెండ్ కాదో, ఫోర్స్ అప్లై చేయకుండా ఎక్స్టెండ్ కాదో వాటికి స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్.